గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని పేదల కోసం కార్యక్రమాలు చేపట్టేందుకు మరింత మంది స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని కోరారు. నల్గొండ పట్టణం శాంతినగర్ లెప్రసీ కాలనీ మరియు అంబేద్కర్ లెప్రసీ కాలనీలలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరంను పురస్కరించుకొని గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం, నూతన వస్త్రాలు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి ఆయా వస్తువులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ వారు ఎన్నో ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు మెడికల్ క్యాంపులు, పేదలకు బియ్యం, భోజనం, దుస్తులు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు బియ్యంతో పాటు నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నల్గొండ పట్టణాధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ గౌడ్, వంగూరి లక్ష్మయ్య, పసల శౌరయ్య, క్రిస్టోఫర్, అంబిక, ఎర్నెస్ట్ పాల్, సంస్థ సిబ్బంది జాన్, రమేష్, రాము, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొక ఫ్యామిలీ కూడా రెడీగా ఓకే సార్, ఓకే అట్లా వస్తుంది. రైట్ ఇంకో ఫ్యామిలీ దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మా ముందున్న మరి పేషెంట్స్ అందరికీ, అలాగే గౌరవనీయ దేవుని సేవకులకి, సంస్థ నాయకులకి కూడా దేవుని పేట శుభాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. గ్రేస్ సర్వీస్ సొసైటీ ఖమ్మం దీని వ్యవస్థాపక అధ్యక్షులు జాకబ్ గారు, బిషప్ జాకబ్ గారు మార్నేని వారు ఉభయ రాష్ట్రాల్లోనూ మన దేశంలో పలు ప్రాంతాల్లోనూ కుష్ఠరోగుల మధ్య, వృద్ధుల మధ్య, అనాథుల మధ్య ఎన్నో సేవా కార్యక్రమాలు గత 35 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి మరి ఈ శాంతినగరం ఏరియాలో ఉన్న బిడ్డలకు, అలాగే రిక్షా పుల్లర్ కాలనీలో ఉన్న బిడ్డలకు ప్రతి సంవత్సరం కూడా కొత్త బట్టలు, అలాగే రైసు, ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ ఇస్తూ ఉన్నారు. ఈ సంస్థ సేవలను గుర్తించి మన తెలంగాణ ప్రభుత్వం వారు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం గొప్ప అవార్డును మరి చక్కని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈ సంస్థను అభినందిస్తూ బిషప్ జాకబ్ గారిని హైదరాబాద్ పట్టణానికి పిలిపించి అందరి సమక్షంలోనూ ఈ అవార్డు ఇవ్వటం అనేది మాకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈనాటి కార్యక్రమంలో ఇక్కడ చాలామందికి మరి ఆడవారికి చీరలు, అలాగే మగవారికి షర్ట్స్, కపుల్స్కి రైసు, కిరాణా సరుకులు ఇవి కొన్ని మీ మధ్యకు తీసుకురావటం అనేది ఈ సంస్థకి దేవుడిచ్చిన ఆశీర్వాదంగా, ఆ సంస్థ యజమానికి ఇచ్చిన మంచి హృదయాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం ఈరోజు గవర్నమెంట్ వారి దృష్టికి కూడా పోయింది అని అంటే ఎంత స్వచ్ఛందంగా చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. 20 తారీఖు నాడు డిసెంబర్ 20కి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిని పిలిచి ఒక అవార్డు ఇవ్వటం కూడా జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న యొక్క సంస్థ ఇంకా రానున్న రోజుల్లో దేవుని పరిచర్యలో గొప్పగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మనందరం కూడా వీరి నిమిత్తం ప్రార్థించాలని. మన మధ్యలోకి నల్గొండ డిఎస్పీ గారు వస్తున్నారు, అలాగే ఎక్స్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కూడా బుర్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమంలో లోకల్లో ఉన్న అఫీషియల్స్ కూడా అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ రానున్న రోజుల్లో ఇంకా అన్ని ప్రాంతాలు, ఈ శాంతినగరే కాకుండా రిక్షా వాళ్ళ పుల్లర్స్ కాలనీలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. రండి. ఈరోజు గ్రేస్ సర్వీస్ సొసైటీ ఖమ్మం బిషప్ జాకబ్ గారు ఇక్కడ మన దగ్గర ఎన్ఎస్ పౌల్ గారి ద్వారా ఇక్కడ ఎవరైతే లెప్రసీ పేషెంట్స్ ఉన్నారో ఆల్మోస్ట్ అందరికీ క్యూర్ అవుతుందని చెప్తున్నారు ఫాదర్ వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళ గత 34-35 సంవత్సరాలుగా
వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అయితేనేది దుప్పట్లు, రైస్, అదేవిధంగా ఈ దుస్తులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద సామాజిక సేవా కార్యక్రమం. ఇది గవర్నమెంట్ గుర్తించి అవార్డు కూడా ఇచ్చారని చెప్తున్నారు. చాలా సంతోషకరం. చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఈ సిస్టర్సు, ఫాదర్సు వీళ్ళందరూ కలిసి వీళ్ళని హక్కున చేర్చుకొని ఎవరైతే లెప్రసీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ చేరదీసి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. మనం అందరికీ తెలుసు, వాళ్ళందరినీ మనం సొసైటీలో కొద్దిగా దూరం పెడుతున్నారు. అటువంటి వాళ్ళను కూడా చేర్చుకొని వాళ్ళకు సర్వీస్ అందించడము, వాళ్ళకు ఉన్నటువంటి రోగాన్ని నయం చేయడానికి సిస్టర్స్ అందరూ కూడా శాయశక్తులకు కృషి చేస్తున్నందుకు మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఎవరైతే గ్రేస్ సర్వీస్ సొసైటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.